హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓమర్ హైడ్రాలిక్ పవర్ ప్యాక్ కంప్లీట్ సర్వీస్ చూద్దాం. ఎప్పుడైనా డస్ట్ ఇట్లా వెళ్ళినప్పుడు, వాటర్ పడ్డప్పుడు ఎలా సర్వీస్ చేయాలో. పిస్టన్ కంప్లీట్ క్లోజ్ అయిన తర్వాత కూడా కింద మనం వాల్ ఆన్ చేస్తే ఆయిల్ రాదు. అట్లాంటప్పుడు ఆయిల్ ఎట్లా బయటికి రావాలంటే, మనం బఫర్ చేసిన తర్వాత కూడా హోస్ పైప్ షట్ అవ్వాలి ఆన్ చేసినా కూడా రాదు. అట్లాంటి కండిషన్లో మనం ఇక్కడ ఎయిర్ రిమూవింగ్ స్క్రూ అనేది ఓపెన్ చేసి పెట్టాలి కంప్లీట్గా. ఇది ఒక 300 mm ఓపెన్ ఉంది కాబట్టి అది క్లోజ్ అయ్యే వరకు ఓపెన్ చేస్తే ఆయిల్ వస్తుంది. ఈ స్క్రూ ఓపెన్ చేస్తేనే మనకి కింద వాల్ ఆన్ చేస్తే ఈ సిలిండర్లో ఉన్న ఆయిల్ బయటికి వస్తుంది. ఈ స్క్రూ ఓపెన్ చేయకుండా ఆయిల్ అనేది కిందికి అయితే రాదు. పిస్టన్ క్లోజ్ అయిన తర్వాత కూడా దాంట్లో ఆయిల్ ఉంటుంది, అది బయటికి రానికి ఈ ప్రాసెస్. ఆల్రెడీ ఇది సైట్ 5 years రన్నింగ్ సైట్. ఇక్కడ కాయిల్స్ అన్నీ ఇట్లా కొంచెం కొంచెం డస్ట్ వల్ల, తేమ వల్ల రస్ట్ వచ్చి ఉండే. ట్యాంక్లో కూడా కొంచెం డస్ట్ వచ్చి ఉండే, అంటే ఇన్స్టలేషన్ అప్పుడు ఇంకా సివిల్ వర్క్ జరుగుతుండేనంట. 5 years రన్నింగ్ తర్వాత ఆయిల్ చెక్ చేస్తే కొంచెం డస్ట్ ఇట్లా మడ్లాగా తయారైంది. దానికోసం మనం పవర్ ప్యాక్ అనేది డిస్మాండిల్ చేసి ఓపెన్ చేసాం. ఇక్కడ చూడండి, లోపలంతా బ్లాక్ లేదా గ్రీస్ లాగా డస్ట్ ఆయిల్ మిక్స్ అయ్యి ఇట్లా మడ్లాగా తయారైంది. దీనికోసమని వాల్ బ్లాక్ కంప్లీట్ రిమూవ్ చేసినాం. వాల్ బ్లాక్ కంప్లీట్గా డిస్మాండిల్ చేసి అంతా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ రీఅసెంబుల్ చేసినాం. ఈ క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. అప్ పైలట్, డౌన్ పైలట్ ఓపెన్ చేసి పైన ప్లంజర్ కూడా క్లీన్ చేసినాం. ఇది వాల్ బ్లాక్ బాడీ కూడా క్లీన్ చేసినాం. ఇక్కడ మనకి ఈ ఓస్ ఓపెన్ చేస్తే లోపల నాన్ రిటర్న్ వాల్ ఉంటుంది. ఇది బ్లాక్ అయిందా లేదా, అంటే స్ట్రక్ అయిందా లేదా చెక్ చేస్తున్నాం. లిఫ్ట్ వర్కింగ్ అంతా ఓకే ఉంది. ఈ నాన్ రిటర్న్ వాల్ కూడా ఓకే ఉంది. కాకపోతే ఆయిల్ కొంచెం డ్యామేజ్ అయింది. ఆయిల్ మారుస్తున్నాం కదనే, ఎట్లాగో పవర్ ప్యాక్ కూడా సర్వీస్ చేసాం. ఆయిల్ మారుస్తున్నాం, కంప్లీట్గా తీస్తున్నాం కాబట్టి ఈ వాల్ బ్లాక్ కూడా సర్వీస్ చేస్తే మళ్ళీ ఎక్కువ రోజులు వస్తుందని సర్వీస్ చేస్తున్నాం. నాన్ రిటర్న్ వాల్ కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి మనది అప్ పైలట్ కింద కూడా అక్కడ కొంచెం అక్కడక్కడ రస్ట్ ఉండే. ఇది డౌన్ పైలట్ కూడా ఇదంతా కంప్లీట్గా క్లీన్ చేసిన తర్వాత పవర్ ప్యాక్ లోపల పంపు, ఈ విధంగా అయితే పంపు పైన ఆయిల్ వేసుకుంటే క్లీన్ చేసినాం. పంపు పైన అక్కడక్కడ ఇట్లా మడ్లాగా ఉండేది. ఈ విధంగా అయితే డస్ట్ అయితే జామ్ అయిందాడ. ఇదంతా క్లీన్ చేసి రీఇన్స్టాల్ చేసినాం. ఈ విధంగా అయితే కంప్లీట్ డస్ట్ ఉండేది క్లీన్ చేయక ముందుకు. ఈ జాలి లోపట, పంపు పైన, మోటార్ పైన, పవర్ ప్యాక్ లోపట. తర్వాత మనం ఈ పంపు నీట్గా లోపల బయట క్లీన్ చేసి లోపల అయితే ఆయిల్ వేసి ఇట్లా మనం తిప్పేస్తే డస్ట్ ఇట్లా ఉంటే ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే పంపు, మోటారు, ట్యాంకు, వాల్ బ్లాక్ కంప్లీట్ మొత్తం సర్వీస్ చేసి పెట్టేసినాం. ఇది వచ్చేసి అప్ పైలట్, ఇది డౌన్ పైలట్. ఇది కూడా అప్ పైలటే, క్లీన్ అదంతా రస్ట్ ఉండే అప్ పైలట్ డౌన్ పైలట్ మధ్యలో. ఇది డౌన్ పైలట్. అప్ పైలట్, డౌన్ పైలట్ ఓపెన్ చేసి ఈ వాల్ బాడీ లోపల పిస్టన్స్ అన్నీ కంప్లీట్గా క్లీన్ చేసినాం. లోపల ఈ విధంగా అయితే ఉండేది ట్యాంక్లో బిఫోర్ క్లీనింగ్ చేయకముందుకు. తర్వాత నీట్గా పంపు, మోటారు, వాల్ బ్లాక్
అన్ని డిస్మాంటిల్ చేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఇది క్లీన్ చేసిన తర్వాత ఫోటో, క్లీన్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఫోటో. వాల్ బ్లాక్ కూడా నీట్గా అయిపోయింది. ఇది ఇన్సైడ్ పంప్. ఈ విధంగా అయితే కంప్లీట్ సర్వీస్ చేసి పెట్టేసినాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.